స్టూడెంట్స్, సో ఏదైనా కానీ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 3 బ్యాచ్లు ఉంటాయి. ఓకేనా? బాగా వినండి అమ్మా, మీకోసమే చెప్తున్నా, నా కోసం కాదు. ఓకేనా? ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు చదవలేదు అంతవరకు, వీళ్ళు 0% చదివింటారు. ఈ లెజెండ్స్ గురించి కొద్దిసేపు పక్కన పెడదాం. వీళ్ళు ఏం చదవరు, ఏం చదవకుండానే ఎగ్జామ్ రాస్తారు. ఆ లెజెండ్స్ గురించి రెంచే పక్కన పెడదాం. వాళ్ళ వల్ల మీకు డిస్టర్బెన్స్ లేదు, మీ వల్ల వాళ్ళకు డిస్టర్బెన్స్ లేదు. దే ఆర్ గుడ్ పీపుల్స్. ఓకేనా? కొంతమంది 0 to 50% సిలబస్ని కవరప్ చేస్తారు. వీళ్ళని యావరేజ్ అంటారు, యావరేజ్ స్టూడెంట్స్ అంటారు. కవర్ చేస్తారు. కొంతమంది ఏం చేసింటారు, 0 to 100% సిలబస్ను కవరప్ ఆల్రెడీ ఇప్పటికే నేను చెప్పేది కవర్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్లో 2019లో నుంచి మిస్ అయిన వాళ్ళు కూడా ఉండరన్నమాట. 2019లో మిస్ అయిన వాళ్ళు అప్పటి నుంచి కలిసిగా కూర్చొని ఉండరు. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కనుక ఈ 100 వీళ్ళని పక్కన పెట్టండి, లెజెండ్స్ను. ఈడ 50% కవరప్ చేసిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఎలా టెన్షన్ పడుతున్నారు అంటే, ఏ విధంగా టెన్షన్ పడుతున్నారంటే, రిమైనింగ్ సిలబస్ ఎప్పుడు కవరప్ చేస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అని. ఓకేనా? సో చాలామంది మళ్ళీ తిరిగి వాళ్ళ డ్యూటీలోకి జాయిన్ అయిపోయారు కాబట్టి ఓకే, వాళ్ళు ఏదో కవరప్ చేసుకుంటారు. సో కొంతమంది 100% సిలబస్ కవరప్ చేశారు. వీళ్ళు టెన్షన్ పడుతున్నారు, చేశాము కానీ సార్, కవరప్ చేశాము కానీ గుర్తుండడం లేదు అని. నేను మీకు ఏ రోజే కానీ నా కాడ కోచింగ్ తీసుకోమని చెప్పలేదు. ఎప్పుడు 6 months బ్యాక్ చెప్పానమ్మా, మీకు ఎక్కడే కానీ దగ్గరలో ఏదైనా ఉంటే, కోచింగ్ సెంటర్ ఉంటే కోచింగ్ తీసుకోండి, లేదా ఒక మెంటర్ను పెట్టుకోండి. ఎందుకంటే గురువు లేని విద్య గుడి విద్య, నేను కాదనను. ఇప్పుడు చాలామంది ఫోన్లు చేసి చాలా బాధపడుతున్నారు, సార్ మేము చదివాం కానీ మాకు భయం వేస్తుంది, ఏది గుర్తుపెట్టుకోవాలి ఏది గుర్తుపెట్టుకోకూడదు అని. సో ఏదైనా కానీ ఒక మెంటర్ అయిన అవార్డు కానీ, లేకపోతే కనుక కోచింగ్ సెంటర్ అంటే వాళ్ళు ఏదో చదువు చెప్తారు, మెటీరియల్ ఇస్తారు, వాళ్ళకి ఆడే వరకు ఓకే, నేను కాదనను. సో ఈ మెంటర్ ఏం చేస్తాడంటే కనుక మిమ్మల్ని ఒక దావోలో పెడతాడు. నేను చెప్పేది నా గురించి కాదండి, నా కాడ జాయిన్ కమ్మని కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ ఏ రోజు చెప్పలేదు. ఓకేనా? మీ గురించి చెప్తున్నాను. ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, కోచింగ్ సెంటర్కి ఏంది ఇచ్చేది డబ్బులు, అదే అమౌంట్కు అదే డబ్బులకు బుక్స్ కొనుక్కొని స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. స్టడీ హాల్కు పర్ మంత్ ఒక 1500 నుంచి 2000 ఉంటుంది అనుకోనమ్మా, 2000 ఉంటుంది. సో అదే అమౌంట్లో కోచింగ్ తీసుకోవచ్చు, మెంటర్షిప్ జాయిన్ కావచ్చు. ఓకేనా? నా కాడ జాయిన్ కామని చెప్పలేదు. రిమైన్ అగైన్ ఐఆమ్ టెలింగ్ యూ, నా కాడ జాయిన్ కామని చెప్పారు. స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటుంటారు, చదివేస్తారు చదవడం అయితే. కాకపోతే కనుక ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ టెన్షన్ పడతారు. ఎందుకంటే వాళ్ళు ఏ వేలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు తెలియదు. ఓకేనా? ఒక ప్రాపర్ అనేది ఒకటి ఉండాలి, ప్రాపర్ గైడెన్స్, ఒకరు చూసుకునే వాళ్ళని. ఏమని చెప్పాను అమ్మా, మీ ఇంట్లో ఎవరైనా మీకంటే చదువుకున్న వాళ్ళు కానీ మీతో సమానంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు మీరు టార్గెట్ చెప్పండి, ఈవినింగ్ కల్లా రిపోర్టింగ్ ఇవ్వండి అని చెప్పాను క్లియర్ కట్గా. ఎందుకు కోచింగ్ తీసుకోలేని వాళ్ళకు చెప్పాను. ఓకేనా? ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ వీళ్ళకు టెన్షన్ పట్టుకుంటుంది. ఎందుకంటే కనుక నిన్న నాకు చాలా కాల్స్ వచ్చాయి రావడం, సార్ చదివాం సార్, భయం వేస్తుంది అని చెప్పేసి. ఎందుకు భయం వేస్తుందంటే వాళ్ళకు ఒక దిశానిర్దేశం అనేది లేదు. ఆఖరికి సముద్రంలో పోయేవాడు కూడా దిక్సూచిని పెట్టుకొని పోతాడు, ఎటుపోతున్నామా అని. ఇటపోతున్నామా, సౌత్ పోతున్నామా, నార్త్ పోతున్నామా, దిక్సూచి పెట్టుకొని పోతాడు. అలాంటిది మీరు గవర్నమెంట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు, అది కూడా 90,000 మంది ఉండరు, గుర్తుపెట్టుకోండి. 90,000 మంది ఉండరు, మెంబర్స్ ప్లస్. ఓకేనా? ఏదో ఒకరో ఇద్దరో కాదు, 90,000 మంది ఉండరు.
వీళ్ళను క్రాస్ చేసుకొని పోవాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే కనుక మీకు నోట్స్ రాసుకోమని చెప్పాను, ఎప్పుడో ఒక 6 months బ్యాక్ చెప్పాను. మీరు ఏదైనా బుక్ కొన్నప్పుడు నోట్స్ రాసుకోండి అని చెప్పాను. చాలామంది బుక్స్ కొంటున్నారు, బుక్స్ మారుస్తున్నారు. డోంట్ చేంజ్ యువర్ బుక్స్. మీరు ఏ బుక్స్ చదువుతున్నారో అదే బుక్ను 1కి 10 సార్లు చదవండి. 1కి 10 సార్లు చదవండి. వీలైతే 10 కాదు, 4-5 సార్లు చెప్తున్నాను. ప్రాస వాడుతున్నాను. ఓకేనా? చదవండి. చదివిన తర్వాత ఓకేనా, తర్వాత మీరు ఈ యొక్క వీటికి వెళ్ళండి, వీటికి బిడ్ బ్యాంక్ జోలికి వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, విజయవాడలో నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఫ్లడ్స్ వచ్చాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకేనా? విజయవాడలో నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలా? ఓకేనా? వాళ్ళకి ఇప్పుడు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమగ్నమై పూర్తిగా అందులోనే ఉంది ప్రభుత్వం. ఓకేనా? సో వీళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఎటువంటి బాధలు లేవు, మీరు జస్ట్ కూర్చోవడం, వాళ్ళంటే కనుక తినడం, ఆఫీస్కి వెళ్ళడం, చదువుకోవడం, అంతే కదా, పడుకోవడం. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సో చాలామంది మిమ్మల్ని మిస్లీడ్ చేసే వాళ్ళే తప్పనిచ్చి ఈ కాలంలో చాలామంది మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తారు. ఇప్పుడు ఉండదు ఎగ్జాము, జనవరి, ఫిబ్రవరి, నెక్స్ట్ ఇయర్ ఉండదు. పొరపాటున డిసెంబర్లో పెడితే అయిపోయాయి. ఓకేనా? ఇన్ని రోజులు మీ ప్రయత్నం, ఇన్ని రోజులు మీరు కూర్చొని చదువుకున్న చదువు వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఎవరి మాట ఇప్పుడు యూట్యూబ్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేయబట్టినారు. ఓకేనా? అందరినీ అనట్లేదు, కొందరినమ్మా. ఓకేనా? సో ఇంకొకటి, చాలామంది క్లాస్ నోట్స్ అడుగుతున్నారమ్మా. క్లాస్ నోట్స్ ఓన్లీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. ఎందుకంటే నేను 1 year రాసిన, 1 yearని క్లాసులు చెప్పిన క్లాస్ నోట్స్ అది ఓన్లీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను. ఓకేనా? ఎవరికంటే వాళ్ళు దయచేసి నాకు ఫోన్ చేసి మెంటర్షిప్ ఇవ్వండి సార్, షెడ్యూల్ పంపించండి సార్ అని చెప్పచ్చు. నేనంటూ ఒక ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్తాను నా స్టూడెంట్స్ని. ఓకేనా? సీనియర్లు ఆల్రెడీ అయిపోయినారు. జూనియర్ బ్యాచ్కు ఫస్ట్ పేపర్ అయిపోయింది, సెకండ్ పేపర్ కూడా పెండింగ్ ఉంది, అది ఒక 45 daysలో అయిపోతుంది. వాళ్ళని కూడా దాటిస్తాను. ఓకేనా? సో కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచన్నా చదవడం స్టార్ట్ చేయండి. ఎవరు ఈ లెజెండ్స్. ఓకేనా? చదవడం స్టార్ట్ చేయకపోతే దయచేసి, ఛాన్స్ ఉంది, ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. చాలామంది అడుగుతుంటున్నాను, సార్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తే క్రాక్ చేయగలమా అని. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకేనా? నేను కాదనను. మీరు ఒకవేళ కోచింగ్ తీసుకోలేకపోతే బుక్స్ తీసుకొని అయినా చదువుకోండి. ఓకేనా? ఎవరైనా మీకు తెలిసిన ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరో ఒకరు గ్రూప్ 2 కొట్టింటారు, వాళ్ళని అడిగి కనుక్కోండి. ఓకేనా? ఓకేనా? కోచింగ్ ఏమనేది ఇది కాదు, కానీ ఒక దిశానిర్దేశం, ఎంతవరకు చదువుతున్నా ఏం కదా. అందుకే మా పిల్లలకు కూడా నేను షెడ్యూల్తో పాటు మొత్తం ఇస్తాను, క్లాస్ నోట్స్ వరకు ఇస్తాను. అంటే కనుక వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ చేసి పెడతాను. సో ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోలేకపోతే కనుక బుక్స్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరు మెంటర్గా పెట్టుకోండి. ఈ ఆఫర్ మళ్ళీ రాదు నేను చెప్తున్నాను. ఓకేనా? సో కాబట్టి ఫైనల్గా ఏంటంటే కనుక, డోంట్ వేస్ట్ యువర్ టైం. మళ్ళీ చెప్తాను, ప్రతిసారి ఏం సార్ ఇదే చెప్తానంటే కనుక, కనీసం ఒక్కరు విన్నా కూడా, కనీసము ఒక్కరు బాగుపడినా కూడా ఒక వీడియో వల్ల నాకు అదే చాలు, దానికి నేను సాటిస్ఫై అయ్యాను. సో కాబట్టి చెప్తున్నాను, దయచేసి బుక్స్, జిరాక్స్లు, నా స్టూడెంట్స్ చెప్తున్నానమ్మా, జిరాక్స్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి జిరాక్స్ తీసుకోకుండా అట్లే పెట్టుకోకుండా క్లాస్ నోట్స్, అది నేను కష్టపడి ఎన్నో రాత్రులు మేలుకొని చెప్పిన క్లాస్ నోట్స్ అది. ఓకేనా? అది కనుక చదివారంటే కనుక తిరిగి ఉండదు. క్వశ్చన్ ఎట్టయినా చాలామంది అడుగుతున్నారు, క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఇస్తారు కదా సార్, ప్రిలిమ్స్ మాదిరి ఇస్తారు. ఎట్టిచ్చినా కూడా మీకు కంటెంట్ తెలిసింటే చాలు కదమ్మా. కంటెంట్ తెలిసింటే వాళ్ళు బిట్టి ఎట్టిచ్చినా కూడా పెట్టచ్చు మీరు. దాంట్లో మీరేం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. క్లియర్ కట్గా చెప్తున్నాను. ఓకేనా? ఇంకోటి ఏంటంటే కనుక, లాస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే కనుక, నేను ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆల్రెడీ మీకు ఇచ్చేసాను. మా స్టూడెంట్ చెప్తున్నాను, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆల్రెడీ ఇచ్చేసాను, ఎగ్జామ్ కూడా పెట్టేశాను. క్లాస్ నోట్స్ ఆల్రెడీ మీకు నేను రాసి ఇచ్చేసాను క్లియర్గా. దాన్ని చదవకుండా మీరు ఇంకొక బుక్ చదివినారంటే నేనేం చేయలేను. ప్రొఫెసర్ ఏ బుక్ అయితే పట్టుకుంటాడో అదే బుక్లో నుంచి నేను రాశాను క్లాస్ నోట్స్. కాబట్టి లాస్ట్ టైం నాకు నేను రాసిన బుక్లో నుంచి
నా స్టూడెంట్స్కు అన్ని బిట్స్ మోర్ దాన్ 72 అంటే కనుక 75 ఏబీ హిస్టరీలో అది అంత ఈజీ కాదు. ఓకేనా? సో కాబట్టి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీకు ఆల్రెడీ నేను ముందే ఇచ్చేసాను. మళ్ళీ నేను క్లాస్ నోట్స్ కూడా ఇస్తాను. అది నేను అప్లోడ్ చేసిన తర్వాత క్లాస్ నోట్స్ కూడా ఇచ్చేసాను. అంత లోపల మీరు ఇది అయిపోగొట్టేసేయండి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ పాయింట్ దీని కంటెంట్ ఏంటంటే కనుక ఈ 50% 100% చదివిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం కాదు, మీరు మళ్ళీ చదవండి, దాన్ని చదివేది చదవండి, అంతే, ఇంకేం లేదు. రివిజన్ ఒకటే మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చగలదు, ఏది చేర్చలేదు. సో కాబట్టి దయచేసి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. కనీసం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. సొంత ప్రయోగాలు చేసుకొని సొంతంగా బుక్కులు కొనుక్కొని చదువుకోవడం వల్ల మీ ఎవరో కొడతారు జాబ్, నేను కాదండి. కోచింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను కోచింగ్ అంటే కనుక అది ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు ఒక సిలబస్ చెప్తారు, దిశానిర్దేశం చూపిస్తారు. దిశానిర్దేశం కూడా కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపిరు. నేను ప్రతి ఒక్కటి షెడ్యూల్తో పాటు ఇస్తాను, ఏ రోజు ఏం చదవాలి అనేది. సో కాబట్టి మీరు షెడ్యూల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మీరు కోచింగ్ తీసుకోలేకపోతే కనుక షెడ్యూల్ వేసుకోండి, నేను కాదన్నాను. కాకపోతే కనుక కోచింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్లోనే జాయిన్ అవ్వండి. ఎక్కడో ఒకసారి వాళ్ళు మీకు సిలబస్ చెప్తారు, ఎట్లా చదవాల్సింది చెప్తారు. ఓకేనా? మంచి ఎక్కడ తక్కువ ఫీజు దొరుకుతుంది అనేది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ ఫీజు తక్కువ ఫీజు చెప్తారు అనేది మాత్రం ఆలోచించద్దు. ఓకేనా? పోతుంది జీవితంలో, ఎంతో పోయిందంట. ఓకేనా? ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. వీళ్ళు 50% 100% చదివిన వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేమా? ఎనీవే, థ్యాంక్ యూ.